వెరీ హ్యాపీయెస్ట్ పొంగల్ 2025. నేను అసలు అనుకోలేదు ఇంత బాగా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఈ పొంగల్కి అని చెప్పేసి అని. బట్టలు ఆరేసి దండం పట్టుకొని వెళ్ళాడుతాం మనం. మై ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఊరంతా కానొస్తుంది. ఫస్ట్ వెళ్ళే రూట్తో సహా చుట్టూ పొలాలు, అవన్నీ పొలాలే కనబడట్లా కెమెరా. చాలా బాగుంటుంది. ఇట్స్ రియల్లీ వెరీ పీస్ఫుల్, వెరీ కామ్, చాలా ప్లెజెంట్గా ఈ యొక్క వైబ్ ఉంటుంది చూసారా. అబ్బాబ్బాబ్బా యాడికి పోయినా దొరకదు రా స్వామి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తా. ఈ ఒక్క వైబ్ కోసం నేను స్పెషల్లీ పొంగల్కి వచ్చింది విలేజ్కి. మరి లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నిజం చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్. ఇప్పుడు దా గుళ్ళో మంత్రాలు వచ్చినాయి, ఇప్పుడేమో పాటలు వస్తూ ఉన్నాయి. దిస్ ద లాస్ట్ నైట్. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదో విలేజ్కి. కొంచెం మిస్ అవుతున్నా. బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేసాం మూవీ. పిండి వంటలు చేసేది, ఫుడ్ బాగుంది. ఐమ్ రియల్లీ ఫీలింగ్. ఎట్లుందా కొంచెం సేపట్లో చీకటి అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ నైట్ ఇన్ మై విలేజ్. మంచి పాట వస్తూ ఉంది. సినిమా సూపర్. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చేసాం, రేపు వెళ్ళిపోతాం కూడా. నిజంగా చాలా బాగుంది మూవీ కానీ, విలేజ్ వైబ్స్ కానీ. రియల్లీ సో 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 నైస్. నేను యాక్చువల్గా మిస్ అయ్యేది ఈ ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది కదా, ఇది నిజంగా దొరకదు సీరియస్లీ. ఎంతమంది అగ్రి చేస్తారో తెలియదు కానీ మెయిన్ సూపర్గా మిస్ అయ్యే ఫీలింగ్ అంటే ఖచ్చితంగా ఇదైతే. అంటే ఫుడ్ ఇదంతా దొరుకుతుందేమో, రిలేటివ్స్ బయట ఎక్కడైనా దొరుకుతారో, అంటే విడిగా కూడా కలవచ్చు, ఇదంతా ఉంటుంది. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతా. ఏదంటే ఇప్పుడు టెర్రస్ పైకి ఎక్కి చూస్తే మొత్తం ఊరంతా కనిపిస్తుంది, చుట్టూ పొలాలు కనిపిస్తాయి మెయిన్ రోడ్తో సహా. అంటే చూసామంటే చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు అన్నట్టు ఉంటుంది అన్నమాట. మనకైతే ఎన్ని ఫ్లోర్స్ ఎక్కి చూసినా కానీ ఆ ఫీల్ రాదు, అంత ప్లెజెంట్ ఫీలింగ్ రాదు. సో అది అయితే ఖచ్చితంగా మిస్ అవుతా. అండ్ నైట్ అయితే సూపర్ ఉంటుంది మంచిగా. అసలు ఆ వైబ్ అసలు రాదు.